సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మామూలుగా రెగ్యులర్గా మనకు బంగారము ఏదైనా ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్కి కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్. ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్. వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా. కాస్ట్లీ గోల్డ్ కానీ క్యాష్ కానీ బంగారం కానీ అదంతా ఆర్ముడ్ ఎస్కార్ట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేష్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు. మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి, అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్. అది మనకు అకేషనల్కి వాడే గోల్డ్. అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు. ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు, కొచ్చిన్కి వచ్చేస్తారు. కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గరికి చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు. ఆ పార్సల్ తీసుకొని వస్తారు, ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు ఎగ్జిబిషన్ అయిపోయింది అని. అతని కమాండ్ మీద నెక్స్ట్ పలాన్ దగ్గరికి ఇవ్వండి, కోయంబత్తూరుకి ఇవ్వండి. కోయంబత్తూరుకి కూడా మళ్ళీ అగైన్ పార్సల్ పిక్ చేస్తారు. వీళ్ళు ట్రావెల్ అయిపోతారు, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. వస్తారు కోయంబత్తూరులో మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడకు వస్తారు. విజయవాడలో ఉన్నటువంటి కొన్ని జ్యువెలరీ షాప్స్లో 1.5 kg అట్లా గోల్డ్ అమ్ముతారు. మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అగైన్ వైజాగ్ పోతారు. ఇదంతా కూడా వాళ్ళతో పాటు గోల్డ్ ఉండదు, గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో. సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు మీరు బెంగళూరుకి వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ క్యారీ చేస్తారు. మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు. ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు, అదే బస్సులోనే దొంగలు ఉంటారు. అది వీళ్ళకి తెలియదు. బంగారుపాలెంకి వెహికల్ వస్తుంది, శ్రీకాళహస్తి దగ్గర ట్రై చేస్తారు. బస్సు ఒక 45 minutes బ్రేక్ డౌన్ అయితే ఎన్ని గంటలకు అప్పుడు అరౌండ్ అక్కడ శ్రీకాళహస్తి దగ్గర 4 ఆ ప్రాంతంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ ఎక్కుంటారు. ఎక్కారు నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగే సార్, అంతా 3 to 4 ఆ టైంలోనే ఎక్కేస్తారు. శ్రీకాళహస్తికి వచ్చాక వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఇద్దరు అలర్ట్గా ఉండడంతో సాధ్యం కాదు. అగైన్ బస్సు బంగారుపాలెంకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత దీళ్ళల్లో ఉన్న ఇద్దరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు. ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు. సరే వెళ్ళు అంటాడు, కానీ ఇతను అలర్ట్గా ఉండడు. ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు చూసుకోరు, పలమనేరు దాటిన తర్వాత బ్యాగులు చూసుకుంటారు. చూసుకొని బస్ డ్రైవర్కి చెప్తే అతనికి ఏం అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. లేదు మీరు అక్కడికి వచ్చి బెంగళూరులో చెప్పండి అని చెప్తాడు. ఆఫీస్లో మార్నింగ్ స్టార్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో చెప్పండి, ఇక్కడేం చెప్పలేము అని. సరే అని వెళ్తారు. అక్కడ మళ్ళీ మెజెస్టిక్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. తర్వాత వాళ్ళ ఓనర్కు బెంగళూరు రప్పించుకొని ఆ నుంచి అందరూ కలిసి బంగారుపాలెంకి వస్తారు. ఇదంతా 1 day 2 days దాకా పట్టింది. మనకు డిలే కంప్లైంట్ వస్తుంది. మనకేం అర్థం కాదు. అందులో 5.5 kg బంగారం అంటేనే ఒకసారిగా ఏం అర్థం కాలేదు. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మా సిఏ గారికి, డిఎస్పీకి, ఎస్బీ డిఎస్పీ సార్కి అందరికి చెప్పడంతో సరే అని గోపరాజ్ జెట్టి కదా, విక్రాంత్ పాటిల్ సార్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా, సార్ ఉన్నారు. సార్ కూడా వచ్చారు సీన్కి. తర్వాత ఇంకా మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బాగా వర్కౌట్ చేసి మేము చూస్తే ఒక పర్సన్ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఒక దగ్గర ఉన్నటువంటి ఒక స్కార్పియో వెహికల్ ఎక్కేది మాత్రం కనపడుతుంది. ఇక్కడ బంగారుపాలెం CCTV అంటే ఈ బస్సుకి దానికి ఒక 500 మీటర్ల దూరంలో ఇంకొక వెహికల్ పార్క్ అవుతుంది. ఇది హోటల్ దగ్గర ఉంటుంది. కార్ వచ్చేసి రోడ్డు మీద ఉంటుంది ఒక చింత చెట్టు కింద. దీంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బ్యాగ్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేది సీసీ కెమెరాలో మనకు పెట్రోల్ బంకులో ఉన్న ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. అంతా మనకు అప్పుడంతా మెగాపిక్సెల్ కెమెరాస్ లేవు కాబట్టి కొద్ది విజిఏ కెమెరాస్ ద్వారా తక్కువగా ఉంది. అది అంత క్లారిటీ లేదు. ఫేస్ అంతా ఐడెంటిఫై చేయడం కానీ, వెహికల్ని ఐడెంటిఫై చేయడం కానీ, బండి మూమెంట్ చూస్తే స్కార్పియో లాగా. దాని తర్వాత దాన్ని ఇంకా సీసీ కెమెరాలు డెవలప్ చేసుకుంటూ కొన్ని 100 గంటల సీసీ కెమెరాలని చెక్ చేసుకుంటూ, అప్పుడు మనకు ఈ కెమెరాస్ ఉండేవి సార్, మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఏపీ అంతా ఉండేవి 2018.
ఆ కెమెరాస్ని పట్టుకొని చిత్తూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్లో ఉంటుంది అక్కడ కమాండ్ కంట్రోల్ లాగా, అక్కడ కూర్చొని మేము వెహికల్ని అప్ టు కర్నూలు దాకా ఒక 2 అవర్స్లో చెక్ చేసుకుంటాం. అంటే నెక్స్ట్ కెమెరా అట్లా చూసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, థెఫ్ట్ అయింది, వెహికల్ వెళ్ళిపోయింది అని. దాని మీద ఒక టీమ్స్ అన్ని ఎస్పీ గారు ఫామ్ చేయడం, దాంట్లో ఒక 15 రోజులలోనే ఇంటాక్ట్ గోల్డ్ని తీసుకొని వచ్చాం సార్. ఎక్కడ దొరికిందండి ఇది? ఇది మేము పూణేలో జిజోరి అనే ఒక ప్లేస్ ఉంది సార్. జిజోరి అనే ఒక శివాలయం, మనకు శ్రీకాళహస్తి గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళంతా ఒక దగ్గర ఉన్న టైంలో వాళ్ళను అప్రహెండ్ చేయడం జరిగింది. దానికి చాలా కష్టం. వీళ్ళ దగ్గర గోల్డ్ అనే విషయం వాళ్ళకెళ్ళి తెలిసింది సార్. వాళ్ళ వెహికల్ ఫాలో అయ్యారు, వచ్చిన తర్వాత ఇక్కడ బంగారపాలెం దగ్గర బస్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఏం చేశారు? అబ్జెక్షన్ చేయలేదా? మా పాసింజర్ కాదు కదా సార్. యాక్చువల్గా సార్ మనకు సోలాపూరు, అహ్మద్నగర్, ఓస్మానాబాద్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ను బాగా విలువైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే దొంగతనం చేస్తారు. వీళ్ళు జ్యువెలరీ షాపుల దగ్గర అందుకు కాపు కాస్తారు సార్, రెక్కీ చేస్తారు. షాప్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని ఇతను ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివా, ఈ బంగారు వర్తకుడా కాదనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి ఒక సింహం మాదిరి వేటాడతారు. ఒక లేడీని ఒక సింహం ఎట్లయితే, మా దాంట్లో మా పర్టికులర్ కేసులో వైజాగ్లో ఒక జ్యువెలరీ షాపు పేరు, వేరే జ్యువెలరీ షాప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బంగారు వర్తకులు ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళను చూసి వీళ్ళిద్దరు దగ్గర ఆ గోల్డ్ బ్యాగ్లో అవంతా చూసి డివైడర్లు క్రాస్ చేస్తూ వస్తున్నారు. సీసీ కెమెరా మేము చూస్తే ఒక సింహం లాగా అట్లా వచ్చి వీళ్ళని వెంటనే ఫాలో అవుతూ వీళ్ళు వచ్చి ఒక రమా అనే ఒక థియేటర్ దగ్గర వచ్చి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్లో ఏదైతే మనం టికెట్లు కొన్ని దగ్గరలో అమ్ముతారు సార్, ట్రావెల్స్ థియేటర్, అక్కడ వీళ్ళు 2 టికెట్లు కొన్న వెనకనే వీళ్ళు వచ్చి ఇంకో 2 టికెట్లు కొంటారు. సో వెనక వెహికల్లో సభ్యులు ఉన్నారు, ముందు ఇద్దరు గోల్డ్ వాళ్ళు ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, బ్యాక్ 2 దొంగలు ఉన్నారు. అదును కోసం వెయిట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు. అంటే ఆ బస్సు స్కార్పియో ఒక 1/2 కిలోమీటర్ 200 మీటర్స్ డిస్టెన్స్ లో స్కార్పియో మూవింగ్ లోనే ఉంటుంది. అంటే బస్సులో వీళ్ళు వెనక్కి వీళ్ళు కూర్చున్నారు అంతే. అవకాశం కోసం చూస్తూ ఉంటారు, ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ తీసుకుంటారు. ఇది మన దగ్గరే కాదు, విజయవాడలో కూడా జరిగింది ఇది. కరెక్టే, కానీ వీడి దగ్గర గోల్డ్ ఉందన్న విషయం ఎలా తెలిసిందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సార్. ఆ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న గ్యాంగ్ ఉందో మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. పొలంలో ఏదో ఇక్కడ మన బంగారపాలెం బస్సు ఆగింది. అవును సార్. వీళ్ళు పాసెంజర్లే కాబట్టి ఎక్కారు. ప్యాసింజర్లే ఆల్రెడీ టికెట్ తీసుకొని ఉన్నారు, ప్యాసింజర్లే టికెట్ తీసుకొని ఉన్నారు, డౌట్ రాదు. ఎక్కారు, అతని కోసం చూశారు. ఇతను కొద్దిగా మత్తుగా ఉన్నాడు, తెల్లవారుజామున నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి ఛాన్స్ దొరకలేదు నైట్ కాళహస్తిలో కానీ బ్రేక్ డౌన్ అయిన దగ్గర కూడా. ఎక్కడైతే ఇతను కొద్దిగా ఏమారాడో ఆ టైంలో బ్యాగ్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు మత్తులో నుంచి తేరుకునే లోపల బంగారపాలెంకి పలమనేరుకి ఒక 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పలమనేరు దగ్గర విన్న తర్వాత కొద్దిగా వీళ్ళ దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది. బంగారం పోయిందని చెప్తే దీంట్లో ఇంకా దొంగలు ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో వాడు డ్రైవర్కు కండక్టర్ కూడా చెప్పరు. వాళ్ళు మా ఆర్టికల్స్ పోయినాయి, మా వస్తువు పోయింది, ఒకసారి వెండి అంటాడు, ఒకసారి వేరే వస్తువులు వినాయని చెప్తాడు. వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే, సరే నువ్వు ఏదన్నా అంటే బెంగళూరు హెడ్ ఆఫీస్లో మా మార్నింగ్ స్టార్ ఆఫీస్లో మాట్లాడుకొని అక్కడ కంప్లైంట్ చేసుకుందరండి అని తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేయలేక మళ్ళీ అతన్ని ఓనర్ని పిలిపించుకోవడం ఇదంతా చేస్తారు. ఇంకో బ్యాగ్లో కూడా బంగారం ఉంది. ఉంది. అదెంత ఉంది? అది ఒక 11 కేజీలు మిగులుతుంది అమ్మగా. పోయింది 5.5 కేజీ, ఇంకొక 5.5 కేజీ ఇంకో బ్యాగ్లో ఉంటుంది. సార్ మీరు అన్ని యాంటిక్ జ్యువెలరీ సార్ ఇది. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు యాంటిక్ జ్యువెలరీ అని ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుందంటే లైక్ కాపర్ లాగా ఉంటుంది సార్. ఇది అదేలేండి, కలర్ చూడడానికి పేపర్ కలర్. అవును సార్, ట్రెడిషనల్ జ్యువెలరీ. అవును సార్. అవును సార్. ఇప్పుడు సీసీ కెమెరా ఫాలో అయింది కదా? అవును సార్. సీసీ కెమెరా లీడ్ వచ్చింది. అవును సార్. అంటే మీరు పూణే వరకు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారా? పూణే వరకు వెళ్ళలేకపోయాం సార్. కర్నూలు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా రాలేదు. మళ్ళీ వాళ్ళు కొట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారా? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? టువర్డ్స్ సోలాపూర్ సైడ్ వెళ్ళారు. అంటే సోలాపూర్ అంటే ఇటు హైదరాబాద్ రూటే వెళ్ళారు. మెజారిటీ ఏం చేస్తారంటే టోల్ గేట్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ కొద్దిగా నెంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతారు. మనకు వచ్చిన ప్రధానమైన క్లూ ఏంటంటే, ఆ స్కార్పియో వెనకన రెజ్లర్ ఉంటాడు కదా సార్, కుస్తీ వీరుడు. ఆ కుస్తీ వీరుని ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ ని లాగేయడం వల్ల ఒక ఇంప్రెషన్ అట్లే ఉంది. ఆ స్టిక్కరే మమ్మల్ని కాపాడింది. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్తాం మేము. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత
మాకు విజయవాడ పోలీసు వాళ్ళు అప్పటికే అంటే మా దానికంటే ముందు జరగడం, అక్కడ మా బ్యాచ్మేట్ ఆఫీసర్ ఉండడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం, ఆ కైండ్ ఆఫ్ నేరాలు చేసేమో క్రిమినల్స్ని అందరిని ఎగ్జామిన్ చేసుకోవడం, ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక నెంబర్ను ఏదో రావడం, ఆ నెంబర్ను పట్టుకుంటే ఆ నెంబర్ జుజోరి అని ఒక ఏరియాలో పూణే రూరల్ జిల్లాలో ఉంది. ఒక టీం ఏమో ఉస్మానాబాద్లో ఉన్నాము, ఒక టీం ఏమో పూణేలో ఉన్నాము, నలుగురం 4 దిక్కులు ఉన్నాం, నలుగురం ప్లేస్లోకి వచ్చాం. అందరం అది ఆ ప్లేస్కి వచ్చేసాం. జిజోరి అని ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్కి వచ్చేసాం. టౌన్కి వచ్చాం, 200 లాడ్జీలు ఉన్నాయి. అప్పుడు ఇప్పటి మాదిరి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వచ్చే పరిస్థితి కాదు, కైండ్ ఆఫ్ లొకేషన్స్ టైప్స్ ఉంటాయి. ఇంకా దాన్ని వెరిఫై చేస్తున్నాం. అందులో ఒక టవర్ అనేది ఒక 3 to 5 kilometers రేడియస్ వరకు మనకి సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అంత అజిముతులు ఇదంతా ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి అన్ని లాడ్జ్ల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ను పార్కింగ్ లాట్ని చెక్ చేస్తున్నాం. అరౌండ్ 5:30 ఆ ప్రాంతానికి వెహికల్ కనపడింది, మా వెహికల్ ఒక లాడ్జ్ దగ్గర. ఇంకంతే అగైన్ మళ్ళీ కడపలో ఒక చల్లని బ్రీచ్ పని అయింది మనకి అని. వెహికల్ ఉంది కానీ వాడు ఉండుట కదా అంటే ధైర్యం సార్, వెహికల్ దొరికింది, ఫర్దర్ క్లూ ఉంటది కదా, నెక్స్ట్ స్టెప్ వేయడానికన్నా అట్లీస్ట్ హ్యాపీ అనిపించింది. మళ్ళీ వాడు వెహికల్ దగ్గరకు వచ్చాడా? మేము వెళ్ళాం సార్, వెళ్ళి రిసెప్షనిస్ట్ అడిగితే 8 మంది ఉన్నారు సార్ అని చెప్పాడు. 8 మంది రూమ్ తీసుకున్నారు, ఒకే రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు. సూపర్. అదే టైంకి కానిస్టేబుల్ పోతా ఉన్నారు, బీటోళ్ళు, ఆ జ్యూరిడిక్షనల్ వాళ్ళు. వాళ్ళకి విషయం చెప్పి ఇట్లా ఆంధ్ర పోలీస్ అంటే వాళ్ళు వెంటనే ఆఫీసర్ను పిలిపియడం, ఆ ఆఫీసర్ కూడా విత్ ఇన్ 5-10 minutesలో రావడం, అంత నైట్లో కూడా మాకు సపోర్ట్గా నిలబడడం, మేమందరం పోవడం, అక్కడ ఉన్న హోటల్ బాయ్ తోటి నాకు చేపించడం, వాళ్ళు ఓపెన్ చేయడం. 8 మంది ఆ కేసులో ఇంటాక్ట్ గోల్డ్ రికవర్ అయింది. ఆ తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఆ కేసు ట్రయల్ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది. సాక్షులందరినీ జాగ్రత్తగా విట్నెస్లు చేయించడం జరిగింది. 3 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష పడడం జరిగింది. ఆ వెహికల్ కూడా సీజ్ అయిందా? అన్ని సీజ్ చేసాం సార్, వెహికల్ సీజ్ చేసాం, పర్సన్స్ అరెస్ట్ చేసాం అంతా. అప్పలనాయుడు సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు, అప్పలనాయుడు సార్ ఉన్నప్పుడు కన్విక్షన్ పడింది. విక్రాంత్ పాటిల్ సార్ ఉన్నప్పుడు అఫెన్స్ జరగడం, రికవరీ జరగడం అంతా కూడా విక్రాంత్ పాటిల్. నాకు దాంట్లో సారుకు ఒక ఈ బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక అవార్డు సార్ ఇచ్చేవాళ్ళు, నాకు ఇచ్చారు సార్. ఆ 3 years కన్విక్షన్ నేను ఈవెన్ నా పోలీస్ స్టేషన్ కాకపోయినా కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విట్నెస్లందరినీ జాగ్రత్తగా, ఆ బస్ డ్రైవర్ల నుంచి అందరినీ మనం ఎగ్జామిన్ చేసి జాగ్రత్తగా చేసినాం కాబట్టి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష వచ్చారా? తర్వాత ముందు ఏమైనా వాళ్ళకి పడ్డాయా? ఉంటుంది సార్ అది. బంగారుపాలెం తర్వాత బంగారుపాలెంలో ఇంకొక కేసు చేసాం సార్ మేము. బంగారుపాలెంలో నేను పనిచేసేటప్పుడే ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇంటిని బ్రేక్ చేసి ఒక 10 grams బంగారం తీసుకెళ్ళిపోతారు. దాని మీద కంప్లైంట్ ఇస్తాడు, కేసు రిజిస్టర్ చేస్తాం సార్. 1 month తిరగకుండా అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక కారు దొంగతనం అవుతుంది సార్. ఎస్పీ సార్ విక్రాంత్ పాటిల్ సారే ఉన్నారు అప్పుడు. 1 month బ్యాక్ హౌస్ బ్రేక్ అయింది, 1 month తర్వాత మళ్ళీ కారు దొంగతనం అయింది. ఏమి ఇది అని చెప్పి కారు దొరికే వరకు నువ్వు ఏడన్నా పట్టుకొని వచ్చేసేయాలని చెప్తే అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తే మా కారు తప్ప 15 కార్లు రికవర్ అయింది. 1.5 కోట్ల విలువైన ఇన్నోవాలు, అన్ని రకాల కార్లను రికవర్ చేశారు. మా కారు మళ్ళీ రికవర్ అయింది సార్. ఇవి రికవర్ అయిన తర్వాత కాదు, చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వాడు? సార్ వాడి ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే హౌస్ బ్రేక్ చేసినప్పుడు 2nd key తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. అది మనకు ఈ ఎవరైతే ఆ ఇంటి కలిగిన తను కూడా చూసుకోలేదు, ఇవ్వలేదు. ఇంకొక రోజు వాళ్ళు లేనప్పుడు వాడు దర్జాగా లోపలికి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జరిగింది సార్. దాన్ని కూడా రికవర్ చేయడం. ఎవడండి వాడు? ముద్రతో పేరు వాడు చాలా కేసులు ఉన్నాయి. వంశీ అని ఒక ముద్దాయి, పోలీసు వాళ్ళ ఎస్కాట్లో తప్పించుకున్నాడు, జైల్లో నుంచి తప్పించుకున్నాడు. చాలా నటోరియస్. ఒంగోలు ఏరియా సార్ అతన్ని, సింగరాయకొండ ప్రాంతము, సొంతూరు. రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాడు. అంటే వంశీ అని ఒక ఆయన సూడో పోలీసు ఒక ఆయన ఉండేవాడు. వంశీ అలియాస్ తిరుపతి స్వామి అనే వ్యక్తి సార్. ఈ పర్టికులర్ కేసులో మేము రికవరీ చేసిన కేసులో మా కేసు కోసం పోతే చాలా కేసులు దొరికాయి సార్. అవి ఏంటంటే కార్లు దొంగతనం చేసే బ్యాచ్ ఉంటుంది సార్. వీళ్ళంతా ఎలాంటి కార్నైనా బ్రేక్ చేస్తారు. వీళ్ళు కొన్ని రకాల టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి. alibaba.com అట్లాంటి దాంట్లో ఈ సిగ్నల్స్ని ఏదైతే సెన్సార్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి ఈ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ కీస్ ఉంటాయి కదా సార్, మాన్యువల్ కీస్ కాకుండా, అలాంటి వాటిని ఈజీగా ఇంటరప్ట్ చేసి. ఇప్పుడు కార్ ఉంది, వాడు మీకు చెప్పుంటాడు ఎంబోలో కార్కి టచ్ చేస్తేనే అది అరుస్తుంటుంది. అవును సార్.
ఆ మోడల్ కూడా కొట్టగలరా? చేస్తారు లేదు, రెండోది ఎలక్ట్రానిక్ కీ ఉంది. ఎలక్ట్రానిక్ కీ వాళ్ళందరూ అక్కడ నుంచి అంటారు. అసలు మన కారులో ఉన్నటువంటి ఈసీజీ బైపాస్ చేస్తూ యాక్ట్ చేసే పరికరాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించుకొని 10 minutesలోనే కార్ను అన్లాక్ చేసి ఎలాంటి మీరు అనుకున్న సైరన్ కానీ ఏమే కానీ రాకుండా బయటికి తీస్తారు. ఎలాంటి కార్లు అయినా, క్రెటా కార్లు కానీ, ఇన్నోవా కార్లు కానీ, అలాంటి మరి అటువంటి కార్లు అటువంటి దీన్ని మనం కాపాడకుండా ఏం చేయాలి? మాన్యువల్ కీ బెస్ట్ సార్. మాన్యువల్ కీతో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు మనం. అంటే మా వాళ్ళందరూ కొంతమంది ఎలక్ట్రానిక్ గా దీంట్లో అలవాటు పడ్డారు, ఈ పాకెట్ లో పెట్టుకుంటారు, ఇక్కడ నుంచి నొక్కుతారు. దాంతో ఏదైతే సెన్సార్స్ ఉంటాయో రేడియో వేవ్స్ కానీ ఇవంతా కూడా డిస్టర్బ్ చేస్తూ చేయొచ్చు సార్. కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ మాన్యువల్ కీ బెస్ట్ ఎప్పటికైనా. అవును సార్, మాన్యువల్గా ఏదైతే లాక్ ఉందో అదే బెస్ట్ ఏ కార్కైనా. ఈ ఎలక్ట్రానిక్ కీస్ని ట్యాంపర్ చేయొచ్చు, ట్యాంపర్ చేశారు. మా పర్టికులర్ కేసులో అదే జరిగింది. మధురైకి సంబంధించి కొంతమంది మా వాళ్ళందరూ ఇదే బెస్ట్ అంటారండి. అది బెస్ట్ అని నేను చెప్పను సార్, ఎందుకంటే అది ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. మా కేసులలోనే మేము చూసాం. కేసు చూపించాడు వాడు? చేసి చూపించాడు. మధురైకి సంబంధించినటువంటి ఒక ముద్దాయి ఉన్నాడు. అతను కర్ణాటక, ఆంధ్ర ఆల్మోస్ట్ 200 కార్స్ దాకా షోరూమ్ లో కూడా చెప్తాడు కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది, లైట్ ట్రాకర్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. అది కూడా ట్రాకర్స్ మనం ఐడెంటిఫై చేసేటివి కూడా ఉన్నాయి. ట్రాకర్స్ లాంటివి పెట్టుకుంటే జీపీఎస్ ట్రాకర్స్ లాంటివి అట్లీస్ట్ మన వెహికల్ ఎక్కడ పోతుంది అనేదన్నా మనకు ఐడెంటిఫై అవుతుంది. అతను తీసి పడేసే వరకు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే మీరు నెక్స్ట్ పోస్టింగ్? నేను బంగారుపాలెం దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్. చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు డీటీసీలో ఉండి ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు పీటీసీ తిరుపతిలో ఉన్నాను సార్. సార్, ఈ వృత్తి గురించి చెప్పారు బాగా. మీ ప్రభుత్వ ఈ మారథాన్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎవరు ఇన్స్పైర్ అయితే చేశారు మీకు? సార్, మారథాను నేను 2021 వరకు నాకు మారథాన్ అంటే తెలియదు సార్. అసలు లిటరల్గా నాకేం తెలియదు. నేను మా బ్యాచ్లో ఉండే కొంతమంది ఈ డయాబెటిక్ అవ్వడం ఇదంతా అబ్జర్వ్ చేసి కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాలా, కొద్దిగా ఫిట్గా ఉంటే తప్ప మనం సర్వే కాలేమన్న ఒక దాంతో చిన్నగా వారానికి ఒక 5 km 10 km ఇట్లా రన్నింగ్ కొట్టుకుంటూ రన్నింగ్ చేస్తూ బంగారుపాలెంలో ఉండేవాడిని సార్. అక్కడ రోడ్ రన్నింగ్ అని చేసుకుంటాం. ఇప్పుడు ఎన్ని చేస్తుంటారు మారథాన్లో? అదే సార్, నేను ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూశాను సార్, టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరులో పలానా తారీఖు జరుగుతూ ఉంది, రిజిస్ట్రేషన్ కావాల్సిన వాళ్ళు చేయండి అని. నాకు అప్పటి వరకు కూడా ఓపెన్ రన్స్ ఎలా ఉంటాయో తెలియదు. దాన్ని రిజిస్టర్ అయ్యాను. ఆ రోజు పోయాను. ఆ రోజు పోయి చూస్తే దాదాపు 15,000 మంది రన్నర్స్ రన్ చేస్తున్నారు 10 kilometers. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా నాకు కొత్తగా అనిపించింది. అంటే రన్నింగ్ని ఇంత ఎంజాయ్, ఇంత పాషన్గా చేస్తారా అని. అది నా ఫస్ట్ ఓపెన్ రన్ నా జర్నీ సార్. బెంగళూరు 2022 మే నెల 15 సార్. ఓకే, దాని తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ ఫ్రీక్వెంట్ అయిపోయింది సార్. నాకు ఫ్రీక్వెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ మారథాన్ చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ మున్నార్లో చేశాను, హిల్ హాఫ్ మారథాన్. దాని తర్వాత 42 kilometers రన్ ఒకటన్నా చేయాలి, అట్లీస్ట్ ఫినిష్ లైన్ వరకు వెళ్ళగలుగుతామా లేదా చేయాలని 2023లో టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 42 kilometers, 42.2 kilometers ఒక ఫుల్ మారథాన్. ఆ డిస్టెన్స్ని నేను ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తే చాలు అనేది నా కాన్సెప్ట్ ఉండే. 4 గంటల 20 నిమిషాలకు ఫినిష్ చేశాను సార్ నేను. 42 kilometers, 42.2 kilometers. ఎంత స్పీడ్లో ఉంది అంటే పర్ కిలోమీటరు ఒక 6.15 ఆ రేంజ్లో ఉంటుంది సార్. దాని తర్వాత దీని మీద కొద్దిగా బెంగళూరు బేస్డ్ ఒక పేస్ మేకర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉంది సార్. అది వాళ్ళతో టైఅప్ అవ్వడం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం. ఇదే టైంలో నేను ఎక్స్లో ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సార్. అది మేము ఉంటున్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రన్నింగ్ చేస్తూ ఉంటే అతన్ని గురించి ఆ విలేజ్ కనపడుతుంది మనకి, మ్యాపింగ్ అంతా ఉంటుంది గూగుల్ మ్యాప్. అక్కడ పనిచేస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పలానా పర్సన్ ఎవరు ఎంక్వైరీ చేసి కొద్ది కాంటాక్ట్ ఇవ్వమంటే అతను కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తను పరిచయం అయ్యాడు, సునీల్ కుమార్ కోయి అని. అతను పరిచయం అయిన తర్వాత నా లైఫ్, నా మారథాన్ జర్నీనే మారిపోయింది సార్. వాళ్ళు సునీల్ కుమార్తో పాటు తిలక్ అనే ఒక అన్న ఉన్నాడు, సురేష్ రాథోడ్ అని, అలాగే మంజునాథ్ అని, 4 ఉన్నారు. వాళ్ళని నేను బిగ్ 4 అంటాను. ఇండియన్ రన్నింగ్ కమిటీలో మంచి రన్నర్స్ సార్ వాళ్ళు. వాళ్ళందరూ ఆల్రెడీ బోస్టన్ చేశారు. వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు అప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ మెంటర్స్గా, కోచ్లుగా నాకు అన్ని వాళ్ళు. ఎన్ని చేస్తుంటారండి? నేను ఇప్పటివరకు 2 సార్లు టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 2023లో, 2024లో అదే టాటా ముంబై మారథాన్ను 3 గంటల 19 నిమిషాల్లో చేశాను. రీసెంట్గా జరిగినటువంటి
ఇది మన 2024 టాటా ముంబై మారథాన్ 3:31 minutesలో చేశాను సార్. మొన్న జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో 3 గంటల 26 నిమిషాల్లో కంప్లీట్ చేశాను సార్. నాకు వీళ్ళు ఈ రన్నింగ్ కమ్యూనిటీలోకి వచ్చాక ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, నా మెంటర్స్ వాళ్ళు, ఇదంతా తర్వాత బోస్టన్ అనే ఒక మారథాన్ ఉంది సార్. మనకి వరల్డ్ మేజర్స్ ఒక 6 మేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సిడ్నీ కూడా యాడ్ అయింది, 7 మేజర్స్. దాంట్లో ఓల్డెస్ట్ మారథాన్ బోస్టన్ మారథాన్ సార్. అది రన్నర్స్కి ఒక మక్కలాగా, రన్నింగ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బోస్టన్లో రన్ చేయాలని కోరుకుంటారు సార్. దాని మీద నాకు ఇంకా దీంట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లయినా బోస్టన్ మారథాన్ చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను. అది సాధించాలంటే నేను 3 గంటల లోపల ఇక్కడ ఇండియాలో ఏదైనా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ వాళ్ళ ఆర్గనైజ్డ్ ఈవెంట్లో 3 hours లోపల రన్ చేస్తే బోస్టన్కి మనకు వీసా కానీ అక్కడ రన్ చేయడానికి అవకాశం కానీ దొరుకుతుంది. మీ గోల్ దాన్ని గోల్గా మీరు చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? ఉంటుంది సార్, ఎంకరేజ్ చేస్తారు బ్యాచ్మేట్స్ కానీ ఆఫీసర్స్ కానీ. సెలవులు కావాలన్నా సార్. సార్ మీరు మారథాన్ చేస్తున్నారు, ఫిట్నెస్ కరెక్ట్గా ఉంది సార్. మీ డైట్ ఏంటండి? డైట్ అంతా కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ని ఒకరిని పెట్టుకున్నాను సార్. అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది సార్ రన్నింగ్. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఆఫ్టర్ 40 తర్వాత కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే. సో దానికి 100% మనం జిమ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 to 3 days వీక్లీలో జిమ్ను పెట్టుకోవాలి. తీసుకునే డైట్ జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ చాలా ఇంపార్టెంట్. రికవరీ, స్లీప్ అన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సార్ రన్నింగ్ మీద. డైట్లో రైస్ ఉంటుందా? రైస్ ఉంటుంది సార్, ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ ఉంటుంది మెజారిటీ. అంటే వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. నేను వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సార్. వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాను. అంటే వెజిటేరియన్ మెయింటైన్ చేసి అంత ఫిట్నెస్ వస్తుందా మీకు? వస్తుంది సార్. దానికి నాన్ వెజ్ తినాలని, అది ఎగ్ తినాలి ఎగ్ తీసుకుంటాం సార్. ఎగ్ తీసుకుంటాము ప్రోటీన్ కోసము. ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వెయిట్ జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్ రన్నింగ్ చేయాలి, కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలి సార్. మీరు 5 years నుంచి చేస్తున్నట్టున్నారు కదా? 2022 సార్. 22లో సీరియస్గా స్టార్ట్ చేశాను. 4 years సార్. 4 years వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఇంకెంతకాలం పరిగెడతామని అనిపించిందా? లేదు ఇంకా మీరు అన్నట్లు బోస్టన్కి వెళ్దాం అనుకున్నారా? లేదు ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వద్దురా అనుకున్నారా? వచ్చాయి సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను 4 months ఇంజూరీ అయ్యాను. కొద్దిగా ప్రాపర్గా వామప్, కూల్ డౌను, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసుకోవాలి సార్. చాలా అంటే చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా ఉండాలి సార్. ప్రతి దాంట్లో డిసిప్లైన్గా ఉండాలి. 4 కర్లలో వేయాలి, రన్నింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, అంత ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది సార్. అంటే ముందు ఎవడం దొంగ పరిగెడితే 5 నిమిషాలు పట్టుకుంటారు? అలానే ఏం లేదు సార్, అలానే ఏం లేదు. పరిగెత్తాము ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. మీరు ప్రజెంట్ అయితే ఫిట్గానే ఉన్నాం కాబట్టి ప్రయత్నం చేసి సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటండి? మా బోస్టన్ వెళ్ళడం చేయడం కాకుండా ప్రొఫెషనల్గా సార్ ఈ బోస్టన్ రన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లా అండ్ ఆర్డర్లోకి రావడం. లా అండ్ ఆర్డర్లో 10 మందికి సహాయపడాలి. మన స్టేషన్కి వచ్చే వాళ్ళల్లో 10 మందికి ఉపయోగపడాలి. అలాగే డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకుంటూ సీనియర్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ఇంకా మన చేతనైనంత వరకు ఎవరైతే నీడీ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయపడాలి అనేదే ఉద్దేశం సార్. సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పోలీస్ డీజీపీ గారి నుండి ఏబీసీ అవార్డు పెట్టుకుంటారు. ఏబీసీ అవార్డు వచ్చింది? ఏ కేసుకి వచ్చింది? 2 కేసులకు వచ్చాయి సార్. ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న 5.5 kg బంగారు చోరీ కేసులో ఏబీసీ అవార్డు వచ్చింది. 2 వచ్చాయి. హ్యాట్రిక్ తీసుకోవాలి అని ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు రోడ్ మోడల్. ఆయనది ఒక ఇన్స్పైర్ స్టోరీ. కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చిన అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే కసితో ఆయన ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సెకండ్ టైం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మంచి కేసులు బ్రేక్ చేయడం, కొంతమంది ఆఫీసర్లతో టీం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వెళ్ళడం, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి అవార్డు తీసుకున్న ఇంకా ఆయనలో ఒక చిన్న అసంతృప్తి, అదే మారథాన్. అందులో కూడా మారథాన్లో కూడా చాలా మారథాన్లు బాంబే టాటా కానీ లేదా బాంబేలో కానీ బెంగళూరులో కానీ మున్నార్లో చేసిన ఈసారి గోల్ బోస్టన్ పెట్టుకున్నారు. బోస్టన్ మారథాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
అయిన తర్వాత కూడా మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. అయితే ఆయన చెప్పింది ఇంపార్టెంట్. మారదాని విషయం పక్కన పెడితే ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ని పర్సనల్ రెండు కలపకుండా రెండు మేనేజ్ చేసి చేయడం అనేది ఆయనకు ఒక స్పెషాలిటీ. పర్సనల్గా తీసుకోకుండా ప్రొఫెషనల్లో పోలీస్ ఇమేజ్, ఇక్కడ యూనిఫామ్ ఉంటే మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ఇమేజ్ని ఎక్కడ దెబ్బతినకుండా, ఆ లెగసీ ఎక్కడ కాపాడుకుపోకుండా జాగ్రత్తగా చేయడమే తన గోల్ అంటున్నారు రామకృష్ణ గారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చామో అక్కడితో అయిపోకుండా ఆయనది ఒక ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తే భారతదేశంలో మీలాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ మీలాంటి యువకులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటుంది, భారతదేశ పేరు కూడా మారిపోతుందంటూ ఎలాంటి సందేశం లేదు. ఇది రామకృష్ణ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.